ఒక చిన్న శాంపిల్ చూపిస్తాను నేను. అదేంటిదంటే ఈ పేపర్ చూడండి. నేను దీన్ని ఏం అనకపోయినా చూడండి, ఇది గాలి లేదు ఏం లేదు, అయినా చూడండి బెండ్ అయితేనే ఉంది, పడిపోతూనే ఉంది. మన జీవితం లాగానేది కూడా ఒకసారి దీన్ని మనం కూడా ఒక కాపురం అనే విషయంలో ప్రతి విషయంలో నలిగిపోతూ ఉంటాం కదా. దీన్ని నేను పూర్తిగా మలిచేస్తున్నా, మొత్తానికి బెండ్ చేసేస్తున్నా. చూడండి మొత్తానికి బెండ్ చేసేసిన. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నా చూడండి. మన జీవితం లాగానే ఉంటది మాక్సిమం. ఇప్పుడు మీరు కూడా ప్రతి విషయంలో నలిగిపోతూ ఉంటారు కదా, ప్రతి విషయంలో నలిగిపోతూనే ఉండండి. నలిగిపోవాల్సిందే మనం కూడా. ఇగో నలిగిపోయాం కదా. ఇప్పుడు చూడండి ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే చూడండి. ఇప్పుడు చూడప్పటిలాగా పడిపోతుందా? అస్సలు పడట్లేదు. చూడండి మీరే చూడండి. ఇగో చూపిస్తున్నా కదా. దీన్ని నేను ఫేక్ ఏం కాదు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కావాలంటే. ఇగో అస్సలు పడదు. ఎందుకంటే ప్రతి దెబ్బను ఇది తగిలింది, దీనికి నలిగిపోయింది పూర్తిగా. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు నిల్చుంది కదా, అస్సలు పడదు. మనం కూడా అంతే. ప్రతి విషయంలో మనం బాధపడి ఏడ్చి ఆటోమేటిక్ గా మనకు అవగాహన అనేది వచ్చేస్తుంది కదా. మనం అస్సలు ఇక ఒక్కసారి నిల్చున్నాం అనుకో అస్సలు తగ్గం కదా, ఒక్కసారి పడం కూడా, ఇంకోసారి కింద పడకుండా ఉంటది మన జీవితం కూడా. ఇంకొకటి, మీకు ఏదైనా మీ గురించి మాట్లాడుకుంటారని మీరు బాధపడుతూ అక్కడే ఆగిపోతూ ఉంటారు. మీకు ఒకటి చూపిస్తా, ఇంకో శాంపిల్. ఇది 20 రూపీస్. దీన్ని నేను పూర్తిగా నలిచేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన, ఇది నలిగిపోయింది కానీ దీనికి ఏమైనా దీని విలువ ఏమైనా తగ్గిందా? దీన్ని ఎవరైనా 20 రూపీస్ అని అంటారు కానీ ఇది కాదని అయితే అనలేరు కదా. నువ్వు షాప్కి వెళ్ళి దీనికి ఇచ్చేసి ఏదైనా వస్తువు ఇవ్వమంటే దీనికి వచ్చే వస్తువు కంపల్సరీ ఇస్తాడు, కానీ ఇది నలిగిపోయింది, ఇది 20 రూపీస్ కాదని మాత్రం అనడు కదా. నువ్వు కూడా అంతే. నువ్వు ఎంత బాధపడినా నీకున్న విలువ అయితే ఎప్పటికీ అలాగే ఉంటది. ఎవరో ఏదో చెప్తే అది అస్సలు తగ్గదు. ఓకేనా? ఒక మనిషికి కావాల్సింది మంచి మనసు, మంచితనం. అది నీ ఎక్కడున్నా నీలాగే నిన్ను చూస్తుంది ఎప్పటికైనా. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పే వాళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎక్కువ మంది ఏదైనా ఉండొచ్చు, కానీ మంచి చెప్పే వాళ్ళకు ఎవరు ఉండరు. దానికి ఉదాహరణ నేనే. ఇప్పుడు మీకు నేను ప్రతిదీ మంచిదే చెప్తా. నాకు ఫాలోవర్స్ తక్కువ ఉంటారు కదా, కాబట్టి చెప్తున్నాను. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు చెడుగానే వస్తుంది, చెడు చేసే వాళ్ళకు మంచి వస్తుంది. ఇదే జనుల మాయ.